ఒక తప్పు వల్ల చాలామంది దేవుని సమయాన్ని కోల్పోతున్నారు. ఆ తప్పు ఏంటి అని ఆలోచన చేస్తే చాలామంది సులువుగా చెప్తారు ఏంటంటే పాపం అని. కానీ వాస్తవానికి పాపం కాదు. మనం ఓపిక కోల్పోవడమే లేదా దేవుని సమయాన్ని మనం దొంగిలిస్తున్నట్టయితుంది. దానికి కారణం తెలిసి అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దాన్ని ఎదురు చూడలేకపోయి తన మార్గం పరిష్కారం వెతుక్కున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు అంటే, నేను వాగ్దానం ఇచ్చిన దేవుని నమ్మదగిన వాడను అని చెప్పేసి దేవుడు మాట్లాడితే అబ్రహాము తానే పరిష్కారం కోసం ఓపిక లేక పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేశాడు, హగర్ను తన భార్యగా స్వీకరించాడు. కానీ శారా గర్భంలోనే దేవుడు అద్భుతం చేస్తా అన్నాడు, కానీ తనకు ఓపిక లేదు. హగర్ను తన భార్యగా చేర్చుకున్న తర్వాత ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు అబ్రహాము ఎదుర్కొన్నాడు. మన జీవితంలో కూడా ఓపిక లేకపోవడం వల్ల, తొందరపాటు వల్ల చాలా కష్టాలు, చాలా బాధలు, చాలా సమస్యలు, చాలా నిందలు మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఈరోజు నీకు అర్థం కావడం చెప్తున్నాను. ఓపిక నీకు లేకపోవడం వల్ల, నీ తొందరపాటు వలన అనేక సమస్యలను తెచ్చుకుంటున్నావు. హబక్కూకు గ్రంథంలో మనం చూడగలిగితే 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, దర్శనము నిర్ణయ కాలము నెరవేరును, ఆలస్యమైన దాని కొరకు కనిపెట్టుకొనుము, అది తప్పక వచ్చును, ఆలస్యం దేవుడు చేయడు అంటున్నాడు. నిర్ణయ కాలంలో, దర్శనము నిర్ణయ కాలంలోనే నెరవేర్చబడుతుంది. అంటే దేవుడిచ్చిన సమయంలోనే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు. నువ్వు తొందరపడి ఇలా సమస్యలు కొని తెచ్చుకోవాల్సిన పని లేదు. ఓపికతో కనుక కనిపెట్టుకెళ్తే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. శారా గర్భాన్ని దేవుడు తెరిచాడా? తెలియలేదు, తెరిచాడు. కానీ ఓపికతో కనిపెట్టుకునే ఓపిక అబ్రహాం లేకపోయింది. చాలా మంది కూడా ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, కష్టార్జిత విషయంలో కావచ్చు, ఏదైనా కానీ నిదానముగా దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుని వెళ్దామనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కనిపెట్టుకుని ఓపికతో ఉండగలిగితే ఏ సమయంలో ఎప్పుడు ఎలా నిన్ను ఆశీర్వదించాలో నాకు తెలుసు, నాకు లోబడు, నీ జీవితంలో నేను అద్భుతం చేస్తానంటున్నాడు. నువ్వు దేవునికి లోబడి, ఆయన వాక్యానికి లోబడి, ఆయన మాటకు లోబడి, ఆయన సన్నిధికి నువ్వు లోబడి, దేవా నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయి దేవా, ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగించయ్యా అని చెప్పేసి నువ్వు ఒక్కవేళ దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తొందరపడలేదండి. దానియేలు తొందరపడలేదు. శత్రువులు ఏ రీతిగా దాడి చేసినా, వారు ఏ రీతిగా అవమానపరచాలని ప్రయత్నం చేసినా వారు ఒక నిర్ణయానికి లోబడ్డారు. నా తండ్రి చిత్తము మాత్రమే మా జీవితంలో జరుగుతుంది. మేము ఎక్కడ తలదించమో, ఎవరి యుద్ధ మేము తలదించమో, నా దేవుని యుద్ధ మాత్రమే మేము తలదించుతామని దేవుని చిత్తానికి వారు లోబడినప్పుడు శ్రమలైనను లేదా అవమానమైనను మరణమైనను వారు జయించగలిగారండి. నువ్వెందుకు జయించలేకపోతున్నావు? నీకెందుకు ఓపిక లేకపోతుందంటే, ఇప్పుడే అద్భుతం జరగాలి, ఇప్పుడే ఆశ్చర్యమైన కార్యం జరగాలి, ఈ రాత్రికి రాత్రి నా శ్రమలన్నీ పోవాలి. చాలా మంది ఏమంటారంటే, దేవుడు చూస్తలేడా బ్రదర్, దేవుడు మా ప్రార్థన వింటలేడా బ్రదర్ అంటే, వాస్తవానికి చెప్పాలంటే ఆయన వింటున్నాడు, కానీ ఆయన జవాబు ఇచ్చేంత వరకు నీకు ఓపిక లేదు. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు, కానీ ఆ ప్రార్థనకు జవాబు పొందుకునేంత వరకు ఓపిక నీకు లేదు. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఎదుటి వ్యక్తిని కూడా మనమే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు కనీసం విందామనే ఆలోచన కూడా మనకు రాదు. ఎందుకంటే ఆయన మనల్ని విమర్శిస్తున్నాడు అనుకుంటాం, లేదా ఆయనకు మన మీద ఆధిపత్యం చేస్తాడు అనుకుంటాం. కానీ ఆయన మేలు గురించి చెప్తున్నాడా, లేదా నేను విమర్శిస్తున్నాడు అన్న సంగతి కూడా నువ్వు తెలుసుకోవు. కానీ ఆ వ్యక్తి మాట్లాడేలోపు నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తావు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నంటే, కొంతమంది మన మేలు కోరేవారు ఉంటారు, కొంతమంది మనల్ని బలపరిచేవారు ఉంటారు, కొంతమంది మనల్ని ఆదరించేవారు ఉంటారు. వారి మాటలు వినకపోవడం వల్ల, మనకు ఓపిక లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు మనం అపార్థం చేసుకుంటాం దేవుని బిడ్డ. కానీ ప్రభు అంటున్నాడు, నిర్ణయ కాలం అదొకటి. ఆ నిర్ణయ కాలంలో నిన్ను బలపరచడానికి, లేదా నిన్ను ధైర్యపరచడానికి, లేదా నిన్ను సరి చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఆ వ్యక్తిని పంపించడం వల్ల నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, దేవుని చిత్తం ఏదైతే ఉందో, ఆ సమయంలో దేవుడు పరిపూర్ణంగా చేస్తాడు. అంతవరకు నువ్వెంత ప్రయత్నం చేసినా ఓటమే, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఓటమే. అందుకే నీవు చూడవలసిన కార్యం ఏంటంటే, దేవుని కార్యం కోసం ఎదురు చూడు, ఓపికతో, సహనముతో, నిరీక్షణతో.
ఎప్పుడైతే ఈ 3 విషయాలు నువ్వు తెలుసుకుంటావో అప్పుడే ఆ క్షణమే దేవుడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. తొందరపడకు, ఆవేశపడకు, ఓపికతో దేవుని కార్యం కోసం కనిపెట్టు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ.